హాయ్ హలో నమస్తే అందరికీ. ముందుగా ఈరోజు మనం వెలుగటూరు మండలంలోని వెలుగటూరు విలేజ్లోనే ఉన్న రైతు వేదిక వద్ద గవర్నమెంట్ నర్సరీలో ఏ రకాల మొక్కలు పెంచుతుర్రు, అవి ఎన్ని రోజుల నుంచి పెంచుతుర్రు ఏంది అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అవి అలాగే ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా తెలుసుకుందాం. ఎన్ని రకాల మొక్కలున్నాయో కూడా తెలుసుకుందాం. రండి చూద్దాం. అందరూ ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అన్న, మాది రామకృష్ణ బత్తిని యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ రకరకాల చెట్ల మొక్కలు పెంచుతున్నారని తెలుసుకొని వచ్చినాం. ఏ ఊరు అన్న ఇది? వెలుగటూరు అన్న. వెలుగటూరు మండల్, వెలుగటూరు గ్రామం. ఏమేమి చెట్లు పెంచుతారు అన్న మీరు? దీంట్లో ఆల్రెడీ మనకు గుల్మోర్ ఉన్నాయి, ఈత ఉన్నాయి, రావి ఉన్నాయి, అల్లనేరేడి ఉన్నాయి, జామా ఉన్నాయి, వెలగా ఉన్నాయి. వెలుగ చెట్లు కూడా ఉన్నాయి. వెలగ చెట్లు అంటే వెలుగ చెట్లు క్లారిటీ అయినా క్రాస్ బీడ్ గిట్ల ఏమైనా తీసుకురా? ఆల్రెడీ క్రాస్ బీడ్ ఏం లేదన్న. వెలుగ చెట్లు అంటే మన గణపతి చేతిలో పెట్టే వెలుకాయ చెట్లే కదా? వెలకాయ చెట్లు. అవి మీరు ఏడు నుంచి తీసుకొచ్చారన్న? కామారెడ్డి నుంచి తీసుకొచ్చినాం అన్న. 2000 చెట్లు తీసుకొచ్చినాము. 2000 నుంచి 1000 ఉన్నాయి. చెట్లు తీసుకొచ్చారా, విత్తనాలు తీసుకొచ్చారు? విత్తనాలు తీసుకొచ్చినాం, చెట్లు తీసుకొచ్చినాం. కామారెడ్డి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంపు చేస్తారా? పెంపు చేస్తాం. ఒక్క నిమిషం చెట్లు చూపిస్తారా? ఇదేనా వెలుగ విత్తనం? విత్తనాలు. ఇంకెన్ని రకాలు ఉన్నాయన్న మన దగ్గర? మన రకాలు 8 రకాలు ఉన్నాయన్న. మెయిన్గా మీరు పెంచే సీడే ఉన్నదండి. మెయిన్గా పెంచే సీడు అంటే మనము తంగేడు ఉన్నది, ఆల్రెడీ రావి ఉన్నది, అల్లనేరేడి ఉన్నది, జామా ఉన్నది. అల్లనేరేడి జామా అనేది బాగా ఎక్కువ పెంచుతున్నాం. ఇవి ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారన్న? మనము ఆల్రెడీ ఎప్పుడైతే వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు మనము ఆల్రెడీ ప్రజలకు మనము గవర్నమెంట్ ల్యాండ్లలో పెట్టడానికి, రోడ్ల సైడ్ పెట్టడానికి, మనం ఇంట్లో పంపిణీ చేయడానికి. నిజంగా ఉద్యానవన తోటలు పెంచినందుకు ధన్యవాదాలు.